అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నిన్ను ఏడ్పించిన వారి ఆట ఎలా కట్టిస్తానో చూడు నాయనా. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. ఈ ఒక్కటి నిన్ను చాలా ధైర్యంగా ఉంచుతుంది నాయనా. బిడ్డ, నిన్ను ఎవరైతే ఏడ్పిస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారందరి ఆట అనేది నేను ఖచ్చితంగా కట్టిస్తాను నాయన. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ఎవరైనా ఒకరు నిన్ను ఏడిపిస్తుంటే దానికి కారణం వారి తప్పు కాదు నాయన. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒక్కసారి కనుక నువ్వు భయపడితే అది సహజం అవుతుంది. 2 సార్లు భయపడ్డావు అంటే పొరపాటు అవుతుంది నాయన. కానీ పదే పదే వారు నిన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నా కానీ, లేదంటే వారు భయపెట్టినప్పుడు నువ్వు భయానికి గురి అవుతున్నా కానీ, దానికి కారణమనేది ఖచ్చితంగా నీ అమాయకత్వమే అవుతుందని గుర్తించుకో బిడ్డ. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, బిడ్డ, ఎప్పుడూ కూడా మనిషికి మనిషే శత్రువు, ఆడవారికి ఆడవారే శత్రువు. కనుక ఎవరూ కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోలేనప్పుడు, ఒకరి నుంచి ఒకరు సహాయాన్ని పొందనప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య అనేది ఏర్పడుతూ ఉంటుంది నాయన. ఆ ఈర్ష్య వారి మీద కోపంగా శత్రుత్వంగా మారుతుంది. ఆ శత్రుత్వంలో వారు ఎలా అయినా కానీ ఎదుటి వారిని తొక్కేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పమంటావా నాయన? బాబా, నేను ఎవరినీ కూడా ఏమీ అనను, నా పని నేను చేసుకుంటూ పోతాను. కానీ అందరూ కూడా నన్ను ఏడ్పించాలని ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. నేను నలుగురిలోకి వెళ్ళినప్పుడు కావాలనే ఒంటరిగా ఉంచుతారు. ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చి కూడా మాట్లాడరు తండ్రి. ఎవరూ కూడా నన్ను కలుపుకోవాలని అనుకోరు. అలా అని చెప్పి, పోనీ నేనే ఒక్కదాన్నే కదా, నలుగురు ఉన్నారు అని చెప్పి నేను వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వారు నాతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు తండ్రి. అలా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఎదురవుతుంది తండ్రి. నాకు వారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి కోపం అనేది నాకు లేదు. అదేవిధంగా వారికంటూ నేను అన్యాయమూ చేయలేదు. ఏ ఆపదను నేను వారికి కలిగించలేదు. అయినా కూడా ఇలా ఎందుకు బాబా నా మీద వారికి అంత కోపమని నువ్వు నన్ను అడుగుతున్నావు బిడ్డ. నువ్వు నీ మనస్సులో అనుకుంటున్నావు, అవును కదా నాయన. అయితే దానికి కూడా చెబుతాను విను. ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తి నిన్ను కలుపుకోవడం లేదు అంటే కనుక దానికి కారణం నీ తప్పేమీ లేదు నాయన. ఎందుకని అంటే, వారు నిన్ను కలుపుకోవడం ఇష్టపడడం లేదు. వారు నిన్ను ఎలాగైనా కానీ ఒంటరిని చెయ్యాలి అని వారి యొక్క శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నీలో ఒక ప్రత్యేకత ఉంది నాయన. లేదంటే నీకంటూ డబ్బు ఉండడం వల్ల కానీ, లేకపోతే నీకంటూ ఎక్కువ నగలు ఉండడం వల్ల కానీ, లేకపోతే మీ బంధం చక్కగా ఉండడం వారు చూడలేకపోవడం వలన కానీ, లేకపోతే నీ బిడ్డల చదువులో ముందుండడం కానీ, లేదా వారి యొక్క ఉద్యోగాలలో పనితనంలో ముందుండడం, ఇలా నీకు ఆస్తులున్నా అంతస్తులున్నా కానీ ఇలా ఒక్కొక్క మనస్సును అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది నాయన. వారికి నీ దగ్గర ఏదో ఒక ప్రత్యేకత కనిపించింది కాబట్టే వారు నిన్ను ఒక్కటే ఉంచాలని చెప్పి
నిన్ను ఒంటరిగా ఉంచాలని, వారు నిన్ను కలుపుకోకుండా ఉండి వారి యొక్క ప్రత్యేకతను వారే పైకెత్తి చూపించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డ. కాబట్టి నువ్వు దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు నాయన. ఎందుకంటే నీ తప్పు ఏమీ లేదు. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉండు నాయన. ఎవరి కోసమో దేనికోసమో నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా ఎదుటివారు నీ గురించి ఏమనుకుంటున్నారో, లేదా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుందేమోనని నువ్వు వెళ్లకుండా మానేస్తే నీ యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో, వారు నిన్ను ఎలాగైతే వేలెత్తి చూపించాలని అనుకుంటున్నారో అదే నిజం అవుతుంది నాయన. కాబట్టి నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పలికినా పలకకపోయినా కాసేపు నువ్వు నలుగురిలో ఎలాగైనా కానీ కొంచెం మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఆ పని అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి నీ పని నువ్వు చూసుకో నాయన. ఇక తర్వాత అప్పటి వరకు ఏం జరిగిందో, వారు నాతో ఇలా ఎందుకు లేరు అనే ఆలోచనలు అనేవి ఏవీ కూడా మనసులో పెట్టుకోకుండా మనసును స్థిమితంగా ఉంచి ఎక్కడిదక్కడే వదిలేసి నీ పనులు నువ్వు చేసుకుంటూ, ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను కలుపుకోకుండా ఉంటున్నారో, ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా వారికంటూ ఒకరోజు వస్తుంది నాయన. వారు అప్పుడు తెలుసుకుంటారు నిన్ను అలా చేయడం తప్పు కదా. తను ఏమీ చెయ్యకపోయినా కానీ తనను దూరంగా పెట్టాము. తను ఎంత కలుపుకోవాలని ప్రయత్నించినా కానీ మేమే కావాలని కలవనివ్వలేదు. ఇదంతా కూడా మా తప్పే కదా అని ఒకరోజు వారు పశ్చాత్తాపపడే రోజు ఉంటుంది నాయన. ఆ పశ్చాత్తాపపడిన రోజున నిన్ను వారు ఎంత ఎత్తుకు ఎత్తుతారు అంటే నువ్వు ఊహించలేవు. నీ యొక్క ప్రత్యేకతను మొత్తం కూడా వారు గుర్తించిన తర్వాత వారు నీకంటూ ప్రత్యేకమైన విలువను ఇస్తారు నాయన. నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తారు. వారు చేసిన తప్పుకు వారు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. నీ మీద అప్పటి వరకు ఏ తప్పు లేకుండా చూసుకోనాయన. ఎవరినీ కూడా పన్నెత్తి ఒక మాట కూడా అనవద్దు. ఇదంతా కూడా లోక సహజమే బిడ్డ. ఈ ఒక్క విషయంలో ఇదేమీ జరగడం లేదు. ఎవరి కోసమో నువ్వు ఈ భూమి మీదకు రాలేదు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ గురించి మాత్రమే ఆలోచించు. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాయన. ఎందుకంటే అంత ఆలోచించి నీ మనసును, నీ శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన పనే లేదు. ఎవరి ఆట ఎలా కట్టించాలో నాకు పూర్తిగా తెలుసు నాయనా. కనుక దేని గురించి నువ్వు ఆలోచించకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను నాయనా. మొత్తం కూడా నీ మనసుకి నచ్చినట్లుగా జరుగుతుంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా నువ్వు ఆనందంగా ఉండు నాయనా. నీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.